Live stress-free life in your own farmhouse. Call now for more. సీనయ్యలో స్పెషల్ ఏంటి? కాస్ట్యూమ్ కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి. తన బావకి ఆయన ఎంత ఇష్టము అవన్నీ రియల్ లైఫ్ లో నాగదుర్గకి అలాంటి సీనయ్య ఎవరైనా ఉన్నారా? చూపిస్తే మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఆఫ్ కోర్స్ వచ్చి ఉంటాయి కదా. ఫీమేల్ ఓరియంటెడ్ అట్లా ఇంట్రెస్ట్ అనమాట. హీరో ఉండకూడదు అంటారు. హీరో మొత్తమే ఉండకూడదు అని చెప్పాను. హీరో పీకేయడం ఎందుకు కానీ కానీ హీరో ఉన్నా కూడా మనకి ఐడెంటిటీ వస్తుందండి హీరో నుంచి కూడా. అంటే మళ్ళీ పాపం హీరో తగ్గిపోతే కష్టం కదా. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఒక్కసారి ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ మూవీలో ఒక చిన్న మంచి రోల్ అయినా కూడా నేను ఫ్యాన్ అండి. ఇంకా ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? నాకు స్నేహ గారి ఇష్టం. అంటే యు ఆర్ లుకింగ్ లైక్ స్నేహానా? కొంచెం చిన్న ఎక్కడైనా. చాలా మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు. మనం స్టేజెస్ లో చూస్తాము, రియాలిటీ షోస్ లో చూస్తాము, అండ్ ఎవరైనా ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అనుకుంటాం. బట్ ఫోక్ సాంగ్స్ లో కూడా ఇంత బ్యూటీగా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఇంత ట్రెండీగా ఎప్పుడు చూసినా డిజిటల్లో చాలా ట్రెండీగా కనిపిస్తారు నాగదుర్గ గారు. అండ్ తన పర్ఫార్మెన్స్ కానీ తన కాస్ట్యూమ్స్ కానీ చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. సాంగ్స్ ఏదైనా ఒక సాంగ్ చూడండి, పార్ట్ 1 రిలీజ్ చేస్తేనే అన్ని మిలియన్స్ వెళ్ళింది అంటే ఒక్క సాంగ్ ని కూడా అంత కాన్ఫిడెంట్ లెవెల్ గా పార్ట్ 4 పార్ట్స్ గా చేసి కూడా అంత ట్రెండింగ్ తీసుకొచ్చారంటే అది మామూలు గ్రేట్ కాదు. అంటే ఆల్మోస్ట్ యూట్యూబ్ లో 100 మిలియన్ అయితే రీల్స్ నుంచి ఇంకొక 100 మిలియన్, అంటే ఆల్మోస్ట్ డిజిటల్ లో 200 M క్రాస్ చేసింది. సో మరి ఎప్పుడు చూసినా మరి నాగదుర్గ గారు ఎందుకు అంత ట్రెండింగ్ ఉంటున్నారు, అసలు ఫోక్స్ కేటగిరీ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, మరి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మరి ప్రిటీ బ్యూటిఫుల్ నాగదుర్గ గారు నా ముందున్నారు. మరి తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ నిజంగానే ప్రోమో చూసాం, చాలా అదిరిపోయింది. సీనయ్య ఎస్ కదా, కాస్ట్యూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. అంటే ముందు సీనయ్య గురించి మాట్లాడే బిఫోర్ గా ముందు నేను మీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడతాను. ఓకే ఓకేనా? కాస్ట్యూమ్స్ అన్ని మీరే డిజైన్ చేసుకుంటారా? అంతే, నేను అండ్ మా మదర్. మదర్ అండ్ మీరు Yes, yes. మీరు ఏమైనా కాంపిటేటివ్ ఫ్యాషన్ డిజైనరా ఏంటి? లేదండి, కాదు కాదు. కాదు. సో మరి కెమెరాకి చాలా డార్క్ లుకింగ్ ఉండాలని అనుకుంటారా? అలా ఏం లేదు. అంటే నేను రిపీట్ గా అనిపించొద్దు నా కాస్ట్యూమ్స్. అంటే సాంగ్ టు సాంగ్ కొత్తగా అనిపించాలి. బికాస్ ఫోక్ అంటే ఆల్మోస్ట్ అన్ని హాఫ్ సారీసే యూస్ చేస్తాం కదా. మళ్ళీ అందులో కూడా డిఫరెన్స్ ఏదైనా ఉండాలి అని కొంచెం యూనిక్ గా ఏదో ఆలోచిస్తాం. ఎస్, అంటే నిజంగానే వన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఫోక్ డాన్సర్స్ ఉన్నారు, బట్ అందరూ ట్రెండింగ్ కి రారు. టాలెంట్ ఉంటుంది, బట్ లేట్ గా బయటకు వస్తుంటారు. బట్ హార్డ్ వర్క్ అనేది నెవర్ ఫెయిల్ అని చెప్పడానికి యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ నాకు Thank తెలిసి you అండి. కదా. సో ఫస్ట్ ఏంటంటే ఒక్కసారి మళ్ళీ మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్, అంటే ప్రాపర్ ఎక్కడ, ఏం చదువుకున్నారు, ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నా పేరు గుత్తా నాగదుర్గ. మాది ప్రాపర్ వచ్చి నల్గొండ అండి. నా బాన్ అండ్ వాటర్ పక్కడే. అండ్ ఎడ్యుకేషన్ గురించి అని చెప్పేసి షిఫ్ట్ అయిపోయినాం హైదరాబాద్ కి. ఆమె కూచిపూడి డాన్సర్. యాక్చువల్ గా నేను ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ ని. కూచిపూడి యూకేజీలో స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ 18 years. నేను యూకేజీలో స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ 18 to 19 years అయింది. నాది జర్నలిజం అయిపోయింది. యా, బిఏ. మరి ఇక్కడ కూర్చోవాలి కదా, అక్కడ కూర్చోవడం ఏంటి? చేంజ్ అవుదామా మరి? ఇష్టం. వద్దు, అయితే మన ఇద్దరం లాస్ట్ లో ఇంటర్వ్యూ చేసుకుందాం. అయితే నాది జర్నలిజం అయిపోయింది అండ్ ఎంఏ కూచిపూడి అయిపోయింది. నాది మాస్టర్స్ ఇన్ కూచిపూడి అనమాట. సో ఎస్, ఇప్పుడైతే ప్రెసెంట్ ఇలా సాంగ్స్ చేస్తూ అండ్ నాగదుర్గ నృత్యాలయం అని చెప్పేసి ఐ హావ్ అ డాన్స్ ఇన్స్టిట్యూషన్. నాకు ఒక 50+ స్టూడెంట్స్ ఉన్నారు. నేను టీచ్ చేస్తాను కూచిపూడి కంప్లీట్ గా. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలా డిజిటల్ లోకి ఎంట్రీ ఇవ్వడం కానీ ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇటు ఫోక్ సైడ్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 years అయిందండి. 3-4 years అయింది. జస్ట్ 3-4 ఇయర్స్? 3-4 years. మరి టూ మచ్ అండి. మేమేమో సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మేము జనాల్లోకి రావడానికి ఏమో చాలా టైం పడుతుంది. అయింది. అది కూడా అనుకోకుండా అట్లా కోవిడ్ టైంలో అలా 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 జరిగిపోయింది అనమాట. ఒక సాంగ్ వచ్చి అట్లా ఆఫర్స్ అది హిట్ అవ్వడం వల్ల. సో కోవిడ్ చాలా మందికి కష్టాన్ని కలిగిస్తే కొంతమందికి మాత్రం ఇష్టాన్ని పెంచింది. లేదండి, నేను కూడా నాకు కూడా ఇంకా కష్టంగానే. కాకపోతే అన్ని ఆపేసి డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఆపి మేము ఇంట్లో అంటే కష్టమే కదా, అన్ని ఆపేసుకొని ఇంట్లో ఉండి
ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో సాంగ్ చేసి అప్‌లోడ్ చేశా. జస్ట్ ఊరికేనే ఒక మెయిల్ ఐడీతో ఓపెన్ చేసి అప్‌లోడ్ చేశాను. చేస్తే అది అట్లా వైరల్ అంటే కొంచెం అందరూ చూసారనమాట. మీద కోవిడ్ టైమ్‌లో అందరూ కొంచెం ఫ్రీగా ఉన్నారు కదా! సో అవైలబిలిటీ ఎక్కువ ఉంది. చూసారు. అలా అది క్రియేటర్స్ వరకెళ్ళింది. ఆ సాంగ్ క్రియేటర్స్ వరకు. వేరే ఒక సాంగ్‌కి నాకు ఆఫర్ వచ్చిందనమాట. సో, 'తిన్నా తీరం పడతలే' అని చెప్పేసి సాయి టీవీలో ఒక సాంగ్‌కి నాకు ఆఫర్ వచ్చిందప్పుడు. అది గూడా చేయాలా వద్దా అని డౌట్‌లో చేశాను. చేసిన తర్వాత ఇప్పుడది సమ్ 120,000,000 క్రాస్ ఏమో అయింది. సో, అది నాకు బాగా గుర్తింపు. యూ టర్న్ ఇచ్చిన పాయింట్ యాహ్! కదా! యెస్. యెస్. బంగారు తల్లి. కోవిడ్ అందరికి ఏదో ఇస్తే మీకు మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ ఎక్స్‌పెక్ట్ ఇచ్చింది. చేయకుండా జరిగింది. వెరీ గుడ్. వెరీ గుడ్. మంచి జరగాలనే కోరుకుందాం ఆల్వేస్ ఎవరికైనా. బట్ ఓకే. హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎప్పుడు అంటే లైక్ ఇండస్ట్రీకి రావాలి, యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండిందా? ఉండింది ఎక్కడో. ఇంకా చేస్తుంటాం గదండీ లేకపోతే ఒక చిన్నప్పటి మెయిల్ నుంచి. ఐడి పెట్టి క్రియేట్ చేసి ఇలా నేను వచ్చి పెట్టింది కూడా డాన్సే యాక్చువల్లీ. నేను డాన్స్ వీడియోస్, క్లాసికల్ వీడియోస్‌లో ఫస్ట్ ఫోక్ వీడియో అన్నమాట నేను పెట్టింది. ఎప్పుడు ఫోక్ పెట్టను. అన్ని క్లాసికల్ పెడుతుండే. ఫోక్ ట్రై చేద్దామని చెప్పి చేసి పెట్టాను. అట్లా అయింది. మొత్తానికి ఏదైనా ఒక యూ టర్న్ అయితే వచ్చేసింది. యెస్. సూపర్. అండ్ వెబ్ సిరీస్ లో ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఆఫ్ కోర్స్ వచ్చే ఉంటాయి కదా! వచ్చాయండి. నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు నేనది 2020లో చేశాను సాంగ్. 2020లో ఆ టైంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక అన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, మూవీస్ అన్నీ కలిపి ఒక 100+ ఆఫర్స్ వచ్చుంటాయి. కానీ నేను చేయలేదు. నేను తీసుకోలేదన్నమాట. నేను సెలెక్టివ్‌గా ఉన్నాను కాబట్టి ఏది సెలెక్ట్ చేసుకోలేదు. మన అల్లు అర్జున్ గారేమో తెలుగు అమ్మాయిలు రావాలి, రండి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటున్నారు. ఎవరికి కావాలి అనుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకట్లేదు. మంచి ఇష్టం ఉంది. ఎందుకని? అంటే చూద్దామండి. అది గూడా ఈ ఇప్పుడు దీనికైతే ఎట్లా యూటర్న్ వచ్చిందో దానికి గూడా ఒక పాయింట్ ఉంటది గదా! కరెక్ట్‌గా నాకు తగినది వస్తే నేను డెఫినెట్‌గా చేస్తా. మీకు తగింది అంటే యూ ఆర్ ద సెలెక్టివ్ పర్సన్ అని క్లారిటీ ఇచ్చేసారు. అవును. సో మరి ఏమైనా స్టోరీస్ లో కూడా సెలెక్టివ్ ఏమైనా ఉందా? అంటే నాకు కొంచెం ఫీమేల్ ఓరియెంటెడ్ అట్లా ఇంట్రెస్ట్ అన్నమాట. బట్ ఇప్పుడు న్యూ కమర్స్‌తో వెంటనే ఫీమేల్ ఓరియెంటెడ్ అంటే మనకు తెలీదు. అంటే చెప్పలేము ఆ ఆఫర్స్ ఎట్లా వస్తాయో రాదో గూడా. సో హీరో చూస్తున్నా ఉండకూడదు ఏదైనా అంటారు. హీరో మొత్తమే ఉండకూడదని చెప్పను. పాపం హీరో మరీ పీకేయడం ఎందుకు కానీ జస్ట్ అట్లా. హీరో ఉండాలి కానీ హీరోకి ఓకే. ఉండొచ్చు. నాగదుర్గ గారు పాపం అండి ఇది. ఓకే లేదండి. ఉండొచ్చు ఓకే. అంట. ఉండొచ్చు. బట్ నాకు స్టోరీ నాకు సెట్ అవ్వాలి. అంటే ఈ అమ్మాయి చేస్తే ఇది ఈమె కన్నా బాగా ఇంకెవరు చేయలేరు అనేది ఒకటి నాకొస్తే నేను అప్పుడు డెఫినెట్‌గా నా చేస్తా. తల్లి. సో మరి బేబీ ఫిల్మ్ అనేది ఐ థింక్ అది ఫీమేల్ ఎక్కువ కీ రోల్ ఉన్నదే. యెస్. యెస్. అవును. అలాంటిదైతే ఓకేనా మరి మీకు? అంటే యాహ్! మూవీ బావుంటదండి. చాలా బావుంటదది. అంటే లైక్ మీకు ఎలా కావాలి అంటే ఒక అంటే నా అరుంధతి యాహ్! ఎగ్జాక్ట్‌లీ. కదా? హ్మ్. అంటే నాకు డెవిల్ సాంగ్స్ క్యారెక్టర్ ఇస్తే ఓకేనా అండి మీకు? థ్రిల్లర్, యాక్షన్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం. దయ్యం క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారు కానీ హీరో ఉండకూడదు. హీరో ఉండొచ్చు కానీ ఏదో ఓకే హీరో ఉన్నాడు నా ఉన్నాడు. ఫిల్మ్ లో కూడా. అలా ఏం కాదండి. ఫస్ట్ నుంచి సాంగ్స్ అయినా కూడా నేను సోలో సాంగ్స్ చేశాను. ఇప్పటివరకు నా ఏ అదే నేను చూసాను. నా సాంగ్‌లో నెక్స్ట్ క్వశ్చన్ అదే. అందుకేనా మీరు అన్ని హీరో లేకుండా సోలోగా? అంటే నా నా ఐడెంటిటీ ఉండాలి అనేది నేను కోరుకుంటా అన్నమాట. సో, అందుకే సాంగ్స్ కూడా అట్లనే సెలెక్ట్ చేసుకొని ఏమండి ఒక విషయం చెప్పనా? పక్కన హీరో ఉన్నా కూడా మనకి ఐడెంటిటీ వస్తదండి హీరో నుంచి కూడా. అంటే మళ్ళీ పాపం హీరో తగ్గిపోతే కష్టం కదా! అందుకే పూర్తిగా హీరోనే లేపేసి అట్లేం లేదండి. అంటే చిన్నప్పటి నుంచి కూచిపూడి పెర్ఫార్మన్సెస్ అవన్నీ నేను ఒక 1500+ పెర్ఫార్మన్సెస్ ఇచ్చుంటాను చిన్నప్పటి నుంచి. ప్రతీదీ ఏంటంటే మేము అంతా అమ్మాయిలమే చేయడము అండ్ ఏదైనా బ్యాలెట్స్ పెర్ఫార్మ్ చేసినా కూడా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ గాని మేమే వేసుకోవడము. అంటే గర్ల్సే మేము అట్లా కంప్లీట్ గా డిఫరెంట్‌గా ఉండేది. ఒక పర్సన్ అనేది లేకుండా సోలోగా ఇండిపెండెంట్ గా అలవాటైపోయింది. అలవాటయిపోయింది. సో, ఫస్ట్ నేను ఇందులోకి వచ్చినప్పుడు కూడా సోలో అయితేనే చేస్తా. అంటే అన్న ఆఫర్ వచ్చినప్పుడు నాకు అక్కడి నుంచి మాటల తిరుపతి అన్న. అన్న నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పిన. సోలో అయితే చేస్తామన్నా అది ఇది అదే చెప్పాను. ఓకే. ఓకే. ట్రై చేద్దామన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ సరే వాళ్ళు ఇట్స్ ఓకే. నాకు అది అర్థమైపోయింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ గారు. ప్రభాస్ గారితోని ఇప్పుడు ఏదైనా ఒక నిజంగా ఒక మంచి రోల్ వచ్చింది. ఓకే. యాహ్! సో హీరోయిన్ గా ఆ! మరి ఏంటి పరిస్థితి? హీరోయిన్‌గా అంట. ఆ, వెళ్ళిపోతా. చేస్తా. మా తల్లి ప్రభాస్ గారు అయితే పర్వాలేదు.
లేకపోతే ప్రభాస్ గారు కూడా ఏదో ఓకే క్యారెక్టర్? ప్రభాస్ గారితో మూవీలో ఒక చిన్న మంచి రోల్ అయినా కూడా నేను చేసేస్తా. సెల్ఫిష్ గా అనిపించట్లేదు ఇది? అంటే ఫ్యాన్ అండి, ఇంకా టై హార్ట్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. చాలా ఇష్టం. చాలా. ఏదో ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారిది. ఒక్కసారి ఛాన్స్ ఇస్తావా, జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. సూపర్. సో ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫోక్ సాంగ్స్ అంటే ఈ కాపు సాంగ్ అనేది చాలా మంచిగా హిట్ అయింది. సో అది 4 పార్ట్స్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఆపర్చునిటీ వచ్చింది. అవునండి, అది 4 పార్ట్స్ అయింది. అది కూడా అనుకోకుండా జరిగిపోయింది. అట్లా 4 పార్ట్స్ అని ఫస్ట్ నుంచి అనుకునింది కాదు. ఎంతమంది రీల్స్ చేశారు కదా, Yeah. చాలా బాగా రీల్స్ చేశారు. సో ఈ ప్రాక్టీస్ అంతా ఎక్కడ ఉంటుంది? ఆన్ స్పాట్ బిఫోర్ గా ఏమైనా స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తారా? అంటే నా ఫస్ట్ అంటే నా సాంగ్స్ అన్నిట్లో, ఫోక్ సాంగ్స్ అన్నిట్లలో నేను ఫస్ట్ ఒక సాంగ్ కి రిహార్సల్ కి వెళ్ళానంటే అది సీనయ్య సాంగ్ కే. అవునా? నిన్న రిహార్సల్ వెళ్ళాను, ఆన్ స్పాట్ ఉంటది అక్కడ. సీనయ్యలో స్పెషల్ ఏంటి? కాస్ట్యూమ్ కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి, చాలా స్టూడియో కూడా చాలా గ్రాండియర్ గా కనిపిస్తోంది, అంతా చాలా యూనిక్ గా ఉంది. కొత్తగా కనిపిస్తానేమో. నిజంగానే కొత్తగానే కనిపిస్తున్నారు అక్కడ. ఎనీథింగ్ స్పెషల్ ఆ సీనయ్యలో? సీనయ్యలో స్పెషల్ చూస్తారు అంటే లైక్ అంటే నార్మల్గా అయితే సాంగ్స్ అన్ని మేము ఫోక్ అంటే కొంచెం అవుట్డోర్ లో అట్లా ఉంటది కదా, ఇది మంచిగా ఒక మంచి భారీ సెటప్ తోని చేసాము. ఇంకోటి అంటే లైక్ అమ్మాయి సీనయ్య తన బావకి మంచిగా ప్రేమగా రమ్మని చెప్పి ఏమేం కావాలో అంటే లైక్ ఏంటంటే ఆయన ఎంత ఇష్టము అవన్నీ చెప్తుంది అనమాట. ఆయన ఎలా ఉంటాడు అనేది చెప్తుంది క్లియర్ గా యాక్చువల్. సో మరి రియల్ లైఫ్ లో నాగదుర్గకి అలాంటి సీనయ్య ఎవరైనా ఉన్నారా? లేరండి, లేరు. ఊరుకోండి, మరి చెప్తారు. నిజంగా లేరు. ఒకవేళ ఉంటే ఈ సాంగ్ డెడికేట్ చేద్దామని చెప్దాం అనుకున్నాను నేను. చేద్దామా? చేయండి, ఫ్యూచర్ లో ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారు అప్పుడు. ఇది ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ లో బావ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయండి అన్ని ఫోక్ సాంగ్స్ లో. సో అంతే, ఇంకా ఇన్ ఫ్యూచర్ లో చూపించి అన్ని ఇన్ని సాంగ్స్ చేశారు కదా, అట్లీస్ట్ దీనికైనా మరి బావని పిలిపించొచ్చు కదా, అట్లీస్ట్ అట్లా అయినా చూపించొచ్చు కదా బావని. లేరు కదా, ఎట్లా రియల్ బావని కాదు, హీరో బావనైనా కూడా. అదే నేను సోలో అని మనం అట్లా చూపిస్తే మళ్ళీ అట్లా ఫీల్ అయిపోతారు, అందుకే చూపిస్తే అట్లా మళ్ళీ ఫీల్ అయిపోతారు. సో అందుకని ఇలా చూపించి అలా తీసేస్తే బాగోదు కూడా కదా. అర్థమైందండి, ఐ గాట్ ఇట్ పాయింట్, నేను అండర్లైన్ చేసుకున్నాను. ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది నాకు. సో దీనికి సీనయ్యలో మీకు బాగా నచ్చిన లైన్స్ ఏంటి? సీనయ్య సాంగ్ లో ఆఫ్ కోర్స్ సాంగ్ అనేది చాలా బాగుంది, నేను కూడా చూసాను, మేము అందరం కూడా చూసాము, యూట్యూబ్ లో మంచిగా వెళ్తుంది కూడా. నాకు కూడా చాలా నచ్చింది. నేను చెప్తాను, లాస్ట్ లో చెప్తాను నాకు ఏం నచ్చింది అని. బట్ మీరు ప్రాక్టీస్ చేశారు, రిహార్సల్స్ చేశారు, అండ్ ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ అయింది, ఇప్పుడు రిలీజ్ అయింది. బట్ మనకు అనేది ఒక 2 లైన్స్, ఒక లైన్ మనకి హార్ట్ కి నచ్చుతుంది బాగా. అలా మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి? హుక్ స్టెప్ చాలా బాగుంటది. హుక్ లిరిక్స్ ఏవైతే నేను స్టెప్ అడగలేదండి, అదే ఆ లిరిక్స్ అంతా కంప్లీట్ సాంగ్ లిరిక్స్ అంతా బాగుంటాయండి. అంటే నేను నచ్చితేనే సెలెక్ట్ చేసుకుంటా. ఇది కూడా విన్న తర్వాత నాకు బాగా నచ్చింది కాబట్టి నేను చేశాను. yes of course. ఇందులో సెకండ్ స్టాన్జా ఉంటది, అది బాగుంటది. మాకు చెప్పాలి, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. రింగుల జుట్టు గుండ్రం గుండ్రం బొట్టు చెంపల సిగ్గుల చుట్టూ, అదే అంతే. రింగుల జుట్టు నాదే, నీదే. సో ఆ లైన్ అంటే మీకు చాలా ఇష్టమా? సో ఏంటండి ఎంటైర్ సీనయ్య సాంగ్ మీనింగ్ ఏంటి? నాకు అర్థమైంది, ఒకసారి మీతో చెప్పిద్దాం. అంటే వాళ్ళ బావ గురించి చెప్తుంది, అండ్ ఎక్కడ ఉన్నాడు అంటే ఇష్టంతోనే ఆమె వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా బావ రావాలి, బావ కోసం వెయిటింగ్ అంతే. తన ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది బావకి? అంటే బావ రావాలి అంటే బావకి ఏదో చెప్పాలి. ఈమె సైడ్ నుంచి ఈమె ఎఫర్ట్స్ చెప్తుంది అనమాట. ఇన్ని ఇదంతా చేస్తున్నా నేను నీ కోసం, నువ్వు రావాలి అని చెప్పి. అంటే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తుంది, అండ్ 2 కళ్ళలోన 1,00,000 ఒత్తులు పెట్టి ఎదురే చూస్తున్నా అని ఒక లిరిక్ ఉంటది అనమాట. సో అట్లా ఎక్కడున్నా మీరైతే మీ బావ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఓకే, ఇంకేం చేస్తున్నారు నెక్స్ట్? అంటే అందులో మీరే కదా. మళ్ళీ సెకండ్ స్టాండ్కి వచ్చేసరికి
బావ ఎట్లుంటాడు అనేది మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎలా ఉంటాడు బావ? రింగు రింగుల జుట్టు, గుండ్రం గుండ్రం బొట్టు, అట్లా అంటే అలా ఉంటాడా? ఓకే. ఇంకా అంటే రింగుల జుట్టు Yeah. ఓకే, గుండ్రం బొట్టు ఓకే. తర్వాత ఇంకెలా ఉంటాడు? మీరు మెల్లిగా ఏదో లాగుతున్నారు. అంటే అదే సాంగ్ లో బావని కంప్లీట్ గా ఏం చెప్పమండి. సో బావ ఎలా కనిపించడు మన ఇమాజినేషన్ లో అలా అంతే. మీ ఇమాజినేషన్ లో కొంచెం చెప్పండి బావ సో గురించి. అంతే అండి. రింగుల జుట్టు డీజే టిల్లు టిల్లు రింగుల జుట్టు మీకు అలా ఇష్టమా? సాంగ్ లో ఉందండి. ఓకే ఓకే ఓకే. ఇట్లా. సూపర్. సో ఇది మీ ఫేవరెట్. Nice. అండ్ మీకు ఇందులో అంటే ఎప్పుడు దేనికి ప్రాక్టీస్కి వెళ్ళింది దీనికి? ఈ సీన్ అయ్యేదానికి ఎందుకు వెళ్ళారు మీరు? అవుట్‌డోర్ షూట్స్ వచ్చేసి ఇక్కడ జరగవు. బయట విలేజెస్ లో జరుగుతుంటాయి. నేను ఇక్కడ నుంచి ముందు డే వెళ్ళకుండా నాకు ఐ మీన్ ట్రావెలింగ్ అదంతా కూడా వెళ్ళి ఆన్ స్పాట్ లో నేర్చుకొని చేయడం ఉంటదన్నమాట. దీనికి ఏంటంటే మనం ఇక్కడే ఉన్నాము. హైదరాబాద్ లోనే ఉన్నాము. సో ప్రాక్టీస్ సెషన్ ఉండే. ఆల్సో డాన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా. అవును సో మళ్ళీ కోఆర్డినేషన్ అది మిస్ అవ్వద్దు అని చెప్పేసి కానీ సెట్ పెట్టారు. కూడా చాలా భారీగా ఉంది Yes, కదా. yes. ఇప్పటి వరకు మీరు చేసే వాటిలో ఇది కొంచెం Yeah. అవును. హై బడ్జెట్ సాంగ్ అని చెప్పొచ్చు. Yes, yes, yes. అంటే మీరు చిన్నప్పటి నుండి కూచిపూడి నేర్చుకున్నారని ఈ ఫోక్ లోకి వెళ్తున్నారా? కూచిపూడి అసలు నేను ఫోక్ వెళ్తా అని అనుకోలేదు. కూచిపూడి నా ప్రొఫెషన్ అన్నమాట. అందుకే మాస్టర్స్ చేశాను కూచిపూడిలో. సో ఇది అనుకోకుండా వచ్చింది. ఇందులో మనకి సెట్ అయింది. సో ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఇండస్ట్రీకి అయితే ఏదైనా ఒక మంచి బ్రేక్ ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటే చేస్తారు. Yes, మంచి స్టోరీ మంచి స్టోరీ. సూపర్. అండ్ దీనికి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? లైక్ కాస్ట్యూమ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, స్టిక్కర్ ఇవన్నీ ఎలా చూస్ చేసుకుంటారు? నిజంగానే ఒక ఆర్టిస్ట్ కి చాలా ఇంపార్టెంట్ కదా ఇవన్నీ. సో అంటే నా విషయానికి వస్తే ప్రతి సాంగ్ లో అంటే నేను ఫస్ట్ నుంచి ఆ మార్క్ ఏదో క్రియేట్ చేశాను అనుకోకుండా. అది కూడా ఈ కాస్ట్యూమ్స్ అది ఎక్కువ కామెంట్స్ లో కానీ నాకు మెసేజ్ అయినా పర్సనల్ మెసేజెస్ అయినా గర్ల్సే కాదు ఇంకా మెన్ కూడా భలే వేస్తారండి. కాస్ట్యూమ్స్ బాగుంటాయి, మంచిగా మంచి కలర్ కాంబినేషన్స్ మీకు బాగా సెట్ అవుతాయి అని అంటారు. సో ఏంటంటే అవన్నీ చూసినప్పుడు ఓకే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి అని అదొకటి ఉంటుంది. థాట్ వస్తుంది. సో ఇంకా మ్యాచ్ అవ్వాలి, అన్ని సెట్ అవ్వాలి, దానికి ఏదో ఆడ్ గా అనిపించకుండా అన్ని ఉండాలి అనేది. కానీ కష్టం యాక్చువల్లీ. ఏంటంటే సాంగ్ టు సాంగ్ నేను కొంచెం డిఫరెంట్ లుక్ చూపిస్తూ అది అని అంటే కూడా ఆలోచించాలి బాగా. ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి. అంటే లైక్ భరతనాట్యం కానీ కూచిపూడి నేర్చుకునే వాళ్ళు చాలా ప్లెజెంట్ గా ఉంటారంట. అలా లేనా? ఉన్నారు. Okay. సో అంటే అది ఇన్బుల్ట్ అలా వచ్చేస్తుందా లేకపోతే ఏంటి అని? చాలా ప్రశాంతంగా అంటున్నారా? చాలా కూల్ గా ఉంటారంట ఓకే. కదా. అల్లరి చేస్తారా మీరు? చాలా చాలా అల్లరి చేస్తారు. అవును. ఓకే. అంటే ఏ రకంగా, అంటే ఏంటంటే అల్లరి చేస్తుంటారు ఇంట్లో? చేస్తాం, విసిగిస్తాం ఇంట్లో ఎక్కువ. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? నాకు స్నేహ గారు ఇష్టం. అంటే యు ఆర్ లుకింగ్ లైక్ స్నేహానా? అంటారు అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఏమో కానీ అలా ఏం లేదు. నాకు ఫస్ట్ నుంచి అయినా స్నేహ గారు, జ్యోతి కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీకు? అంటుంటారు. ఏమని? స్నేహ గారిలో కూడా కొంచెం చిన్న ఎక్కడైనా కొంచెం అట్లా. లేదు, నాకు చాలా అనిపించింది. అవునా? ఓకే. అందుకే నేను చూసారా వెంటనే అడిగాను. ఎందుకు మీరు అలా ఉంటారన్నా, మీకు ఇష్టం అని అడిగానా లేదా? మీకు కూడా ఏమైనా ఉందో పర్టికులర్ గా ట్రెడిషనల్ వేలోని ఇఫ్ ఇన్ కేస్ మూవీస్ లోకి వెళ్ళినా కూడా అలానే ఉండాలి? స్నేహ గారు అఫ్ కోర్స్ అలానే ఉంటారు. అవునవును. కొంతమంది సావిత్రి గారు, Yes, నిత్య yes. మీనన్ అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మూవీస్ లో కూడా అలాగే ఉంటున్నాయండి. అంతే మూవీస్ అంతా. నేను స్కూలింగ్ ఆ టైంలో ఉన్నప్పుడు మూవీస్ లో అట్లా కాస్ట్యూమ్స్ అదంతా ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు. ఇప్పుడు మొత్తం ఎక్కువ ట్రెడిషనల్ గా అట్లనే ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. నేను కూడా అలాగే చేస్తా డెఫినెట్ గా. నాకు మంచి రోల్ వచ్చి చేస్తే మాత్రం డెఫినెట్ గా చేస్తాను. వెస్ట్రన్ లో ఉండాలి అంటే నేను ఫోక్ లోనే ఇంత పర్టికులర్ ఉన్న కాస్ట్యూమ్ గురించి ఇంకా ఇన్ కేస్ ఏదైనా మూవీ చేస్తే డెఫినెట్ గా ఉంటా. Definite గా ఉంటారు. ఎస్, అది అర్థమైపోయింది ఇప్పుడు. ఎక్సలెంట్ అండి. సో సీనయ్య ప్రొడక్షన్ కానీ, సింగింగ్ కానీ, కాపు అంటే కాపు సాంగ్ అయితే మాత్రం వాగ్దేవి గారు పాడినట్టున్నారు. అవును. సో ఇది సాంగ్ ఎవరు పాడారు? అదితి గారు పాడారండి. అదితి బావరాజు. ఓ, అదితి బావరాజ్ గారు పాడారు. తన వాయిస్ డిఫరెంట్ చాలా బాగా ఉంటుంది. పాడింది. అవును, అవును. చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ ధ్రువన్ గారు, ఆర్ఆర్ ధ్రువన్. నైస్, బాగా చేశారు అంతా. నేను విన్నప్పుడే అది ఒకటి తట్టింది, చేయాలి, ఓకే నైస్, బాగుంది ఈ సాంగ్. యాక్చువల్లీ నాకు నివృత్తికి అని తెలీదు. సాంగ్ నా దగ్గరకు వచ్చినప్పుడు విన్నా నేను, బాగుంది, ఓకే చేద్దాము అని అనుకున్నాము. తర్వాత తెలిసింది నివృత్తికి అని. ఓకే. సో ఈ సెట్ అంతా కూడా ఇక్కడ లోకలేనా, హైదరాబాద్? లోకలే, హైదరాబాద్ లోనే.
ఓకే. ఓకే. చాలా బావుందండి. అంటే లైక్ చాలా యూనిక్‌గా ఉంది. చాలా హ్మ్. డిఫరెంట్‌గా ఉంది. ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి ఒక్క ఫోక్ సాంగ్‌తో కంపారిజన్ చేస్తే 'సీనయ్య' ఈజ్ యూనిక్. హ్మ్. కొంచెం డిఫరెంట్ ఉంది. మ్యూజిక్ చాలా బావుంది. సింగింగ్ చాలా యెస్. బావుంది. సాంగ్ ఎవ్రీథింగ్. రాసారు. యాక్చువల్లీ లిరిక్స్ కూడా సురేష్ గారు రాసారు. సురేష్ గారు ఇంక చెప్పాల్సిన పని అస్సల లేదు. అన్ని హిట్ సాంగ్స్ అతని చాలా ఖాతాలో అన్ని బావున్నాయి. హిట్టే ఉంటాయి. మరి ఏ దృష్టితో ఎంత చక్కగా రాస్తారో తెలీదు గానీ, ఫీమేల్‌కి మాత్రం చాలా బావుంటాయి అతని లిరిక్స్ అవును. యెస్. రైటింగ్ యెస్. మాత్రం. చాలా బావుంటాయి. అంటే ఇప్పుడు ఏం తెలియని వాళ్ళకి జస్ట్ సాంగ్ ఇచ్చి చూడు అన్నా గూడా వాళ్ళు లిరిక్స్ అంటే అర్థమైతూ ఏదో ఇట్లా కొంచెం కష్టంగా గాకుండా ఈజ్ ఉంటది ఎక్కువ. మంచిగా అనిపిస్తది. ఓకే. సో, బావుండే లిరిక్స్ కూడా. సూపర్. మీది ఫ్యూచర్ గోల్స్ ఏంటండి? కూచిపూడిలో నేను పీహెచ్‌డీ చేయాలి. నాకది ఇంట్రెస్ట్ అన్నమాట. నాది రీసెంట్‌గా అయిపోయింది మాస్టర్స్. సో, కూచిపూడిలో పీహెచ్‌డీ చేయాలని చేయాలి. ఉంది. యెస్. ఓకే. సో, చాలామంది సెలబ్రిటీస్ గాని, అందులో మీలాంటి వాళ్ళు కానీ స్కిన్ కేర్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కదా! అంటే లైక్ ఈ పర్టిక్యులర్‌గా ఇవే యూజ్ చేయాలి. లేకపోతే బయటికెళ్ళేటప్పుడు ట్యాన్ అవ్వడం గానీ, ఎక్కువగా చేసేటప్పుడు డస్ట్ స్కిన్‌కి ఆక్యుపై చేయడం గానీ, ఇలా చాలా ఉంటుంది. సో, మీ స్కిన్‌కి మీరు తీసుకునే కేర్ ఏంటి? లైక్ మొత్తం ఫోక్ సాంగ్స్ అంతా ఔట్‌డోరే ఉంటది. నాకు తెలిసి నేను ఒక సాంగ్‌కి వెళ్తే ఆల్‌మోస్ట్ ఒక 7 అవర్స్ ఎండలోనే అంటే ఎండ ఉన్నంత సేపు బయటనే ఉంటామనమాట. ఆ ఎండలో ఉండాల్సిందే. సో, ఈజీగా టాన్ అయిపోతుంటా నేనైతే. కానీ తప్పదింకా. ఆ రోజు సాంగ్ చేయాలి అంటే చేయాలి. హ్మ్. సో, కొంచెం ఏదో సన్ స్క్రీన్ ఏసుకొని అలా ఏ అలా సన్ మేనేజ్ స్క్రీన్ యూజ్ చేసుకుంటాం. చేస్తారు మీరు? నేనా? నేను న్యూట్రోజనా సంథింగ్ కొంచెం ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్నాయి చూసుకొని వాడుకుంటాం. న్యూట్రిజన్ యూజ్ చేస్తారు. యెస్. యెస్. స్కిన్ కేర్ గూడా అంత రెగ్యులర్‌గా యూజ్ చేసేదేం లేదండి. అంటే అసలు మర్చిపోతుంటాను కొన్నిసార్లు. కుదరదు కొన్నిసార్లు. అన్నీ ఇట్లా ఆర్డర్‌గా ఫాలో అవ్వాలి అనేది. ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్స్ తింటా మంచిగా. సో, ఇంకా స్కిన్ కేర్ ఏంటి మొత్తం ఇట్లా అంతే ఎంజాయ్ చేస్తా లైఫ్‌ని. సో, వెరీ ఇది గుడ్. తినొద్దు అట్లా ఏమి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా బీ కూల్. యాహ్! గో విత్ ఫ్లో. అంతే గో విత్ ఫ్లో. సూపర్బ్ నాగదుర్గ గారు. థాంక్ యూ అండి. సీరియస్‌లీ అంటే మీ ప్రతి ఒక్క సాంగ్ కూడా చాలా బావుంటుంది. మేము చాలా లైక్ చేస్తాము. చాలా అంటే లైక్ 'కాపు' సాంగ్ దగ్గర నుంచి కానీ, ప్రీవియస్ సాంగ్స్ కానీ అండ్ ఇప్పుడు ఈ సా ఈ ఈ సాంగ్ కూడా కానీ చాలా చాలా బావుంది. ఏమైనా ఫిల్మ్ సాంగ్స్ వస్తే చేసే ఉద్దేశం ఉందా? అంటే లైక్ ఇప్పటి వరకు ఫోక్ మీద చేశారు కదా! అన్ని బ్యాక్ టు బ్యాక్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫిల్మ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి అది ఏవైనా ప్రైవేట్ ఆల్బమ్‌గా చేద్దాము అంటే ఓకేనా మీకు? అంటే లైక్ పాట నచ్చితే డెఫినెట్‌గా చేస్తా అండి హ్మ్. నేను. యాక్చువల్‌గా ఒక 'అరి' అనే ఒక మూవీకి ఒక సాంగ్ చేశామనమాట. కృష్ణుడికి సంబంధించిన సాంగ్. మూవీ రిలీజ్ అవ్వలేదు. మంగ్లీ అక్క పాడింది సాంగ్. సో, ఆ మూవీలో ఆ సాంగ్‌లో ఉన్నాను నేను. ఓహ్! మూవీ అంతా కాదు. ఓన్లీ సాంగ్‌లో అనమాట. ఓన్లీ అది కూడా సాంగ్‌లో. కొంచెం సెమీ క్లాసిక్ లాగా ఉంటది కాబట్టి అది చేశాను. హ్మ్. సో, అట్లా. ఎక్సలెంట్. సో, ఆపర్చునిటీస్ అయితే చాలా వస్తున్నాయి. వస్తున్నాయి. సో, ఇప్పుడు ఇది కంప్లీట్‌గా యూట్యూబ్‌కే కదండీ ఇది రిలీజ్ చేసింది? అవునండి. ఆ! అవును. ఇది 'నివృత్తి' యెస్. ఛానెల్‌లో కదా? 'నివృత్తి వైబ్స్' అవును. 'నివృత్తి.' యెస్. సో, ఇది ఆహ్, ప్రతి సాంగ్ అందులోనేనా మీది? 'కాపు' సాంగ్ కూడా లేదండి. కాపోలేంటి కాడ ఉర్మి మ్యూజిక్ యూట్యూబ్ 'ఉర్మి ఛానెల్‌లో మ్యూజిక్.' వచ్చాయి. ఓకే. హ్మ్. ఇది 'నివృత్తి వైబ్స్.' 'నివృత్తి వైబ్స్.' యెస్. కంప్లీట్‌గా వీళ్ళు ఫోక్ సాంగ్స్ స్పెషలైజ్డా? అంటే ఉర్మి అంటేనేమో మీకు కంప్లీట్‌గా మొత్తం ఫోక్ లాగా ఉంటది. హ్మ్. ఇది కూడా కంప్లీట్ ఫోకే. కాకపోతే ఏంటంటే మీకు ఆ సినిమాటిక్ లుక్. ఆల్‌మోస్ట్ మీరు చూసుంటే ఆ పబ్లిక్ రెస్పాన్స్‌లో కూడా ఇది మూవీ సాంగ్ లాగా ఉంది అని చెప్పారు కదా! సో, హ్మ్. అదే ఇక్కడ నివృత్తి స్పెషాలిటీ అన్నమాట. ఓకే. 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 సో, యెస్. వాళ్ళు మంచి డీఓపీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇంకా డీఓపీ అండ్ అంతా మిగతా ప్రొడక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. సో, ఇందులో మిగతా సాంగ్స్ కూడా చాలా హై బడ్జెట్‌తో తీసిన సాంగ్స్ ఉన్నాయి. అంటే నేను విన్నంత వరకైతే ఫోక్‌లో హై బడ్జెట్‌తో తీస్తారు అంటే నివృత్తి అని నాకు తెలిసినంత వరకు అయితే. సో, ఎవరైతే ఇంకా 'నివృత్తి వైబ్స్‌ని' సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంట్‌గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే చూడండి ఎంత మంచి ఫోక్ సాంగ్స్ కానీ, ఎస్పెషల్లీ ఈ సాంగ్స్‌తోని ఒక సినిమాటిక్ దీంట్లో నిజంగానే అది ప్రైవేట్ ఆల్బమ్ కన్నా ఒక ఫిల్మ్‌లో సాంగ్స్ అంత అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి యాహ్! యాహ్! నిజంగా చాలా వరకు ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఆల్సో ఇందులో
ఫోకే కాదు, లవ్ సాంగ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ మన నివృత్తి వైబ్స్ లో. అంటే వీళ్ళ ఓన్ సాంగ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి Yes, yes, అనుకుంటా. అంతే. అంటే ఎవరు ఆల్సో మూవీ సాంగ్స్ కూడా, ఐ మీన్ మూవీ డిస్ట్రిబ్యూషన్ కూడా అయింది. తంత్ర అనుకుంటా. ఎస్ ఎస్ Okay. ఉండింది. హారర్ కదా, నాకు కొంచెం ఆ జానర్ ఇంట్రెస్ట్ కాబట్టి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయింది. ఎక్సలెంట్ అండి. అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ సాంగ్ ని మిస్ అయిన వాళ్ళందరూ కూడా వెంటనే ఎందులో చూడాలి? నివృత్తి వైబ్స్ యూట్యూబ్ ఛానల్లో చూడాలి. ఆల్సో సీనయ్య రీల్ కాంటెస్ట్ కూడా జరుగుతుంది. సో రీల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి అండ్ 10,000 వరకు విన్ అవ్వచ్చు. సో ఎస్, అది కూడా నివృత్తి వైబ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వెళ్ళి రీల్స్ చేసేయండి సీనయ్య సాంగ్ పైన. సో మరి ఉర్మి ఛానల్ కూడా మరి 4 పార్ట్స్ చేశారు కదా, అవును. ఇంకా అందులో ఏమైనా చేయబోతున్నారా వెరీ సూన్? యా, అంటే ఉర్మిలో వస్తాయండి. అంటే నా దగ్గర వచ్చినప్పుడు నేను చెప్తా. ఉన్నాయి సాంగ్స్ అయితే. ఉర్మిలో 4 పార్ట్స్. అది కాపోల ఇంటికాడ కూడా అనుకోలేదు యాక్చువల్గా. జస్ట్ వచ్చింది ఆ సాంగ్, ఓకే బాగుంది చేద్దాం అనుకున్నాము. అది చేసిన తర్వాత కూడా అది వెంటనే కూడా ఫస్ట్ మాకేం హైప్ రాలేదు సాంగ్ కి. మెల్లిగా అది ఎలా క్లిక్ అయిందో తెలీదు. ఈ డీజేస్ అండ్ ఎక్కువ డీజే తోని బాగా వచ్చింది అనమాట, దానికి వైరల్ అయిపోయింది సాంగ్. సో అప్పుడు వచ్చింది ఐడియా, ఓకే ఎందుకు పార్ట్ 2 చేయొద్దు అని చెప్పేసి. సో అది పార్ట్ 2 అయింది. పార్ట్ 2 కూడా మంచి వ్యూస్ వచ్చాయి. మళ్ళీ పార్ట్ 3, పార్ట్ 4 అట్లా వచ్చేసింది. సో అదేంటంటే కంప్లీట్ అవుట్డోర్ లో చేసిన సాంగ్ అనమాట. కంప్లీట్ 4 పార్ట్స్ కూడా నేచర్ మీద నమ్మకంతోని అట్లా వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయి అలా నచ్చిన ప్లేసెస్ లో తీసుకున్నాము. సో మంచి టీమ్ వర్క్ అనమాట. ఓకే, ఉర్మి కూడా లైక్ ఫోకేనా అండి? ఏమైనా ఫిలిం లవ్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్? ఉర్మిలో కూడా లవ్ సాంగ్స్ ఉంటాయండి. లవ్ సాంగ్స్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. అందులో కూడా బాగుంటది. మంచి ఛానల్. ఫోక్ లో మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట ఆ ఛానల్లో కూడా. అండ్ ఈ కాపోల ఇంటికాడ 4 పార్ట్స్ ఏదైతే ఉందో, మేము ఒక టీమ్ వర్క్ మంచిగా చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే ఏదో షూట్ లాగా కాకుండా అందరం టీం అంతా చాలా, అంటే 4 పార్ట్స్ చేసాం కదా ఇంకా. సో చాలా ఒక ఫ్యామిలీ అయిపోయారు. ఎస్, నిజంగానే ప్రతి ఒక్క దగ్గర కూడా ఇంతే ఒక రెస్పెక్ట్ గా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటే నిజంగానే అవుట్పుట్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా వస్తుంది. అంత సక్సెస్ ని ఎంజాయ్ చేయొచ్చు తర్వాత. అండ్ ఎంటైర్ టీమ్ కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పామని చెప్పండి మా సుమన్ టీవీ తరఫున నుంచి. నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సూపర్ హిట్ లో నడుస్తుంది సాంగ్, మంచి ట్రెండింగ్ లో ఉంది. ఇంకా ఇలాంటి సూపర్ ట్రెండింగ్ సాంగ్స్ ఇంకా చెయ్యాలి. మీరు అనుకున్నట్టు ఫీమేల్ ఓరియంటెడ్ మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉన్న ఖచ్చితమైన రోల్ రావాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూయర్స్ తరపు నుంచి కూడా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి.